అస్సలాము అలైకుం. సహోదర మహాశయులారా, మీరు ఎవరిని అభిమానిస్తున్నారు? లేక మీరు ఎవరికి అభిమానిని అని చాటుకుంటున్నారు? మీ యొక్క అభిమానాన్ని కేవలం ప్లే కార్డులు ప్రదర్శించడం ద్వారా చాటుతున్నారా? లేక మీ అభిమానాన్ని కేవలం నినాదాలు ఇవ్వడం ద్వారా చాటింపు చేస్తున్నారా, వ్యక్తపరుస్తున్నారా? మీ అభిమానాన్ని మీరు ఎలా తెలియజేస్తున్నారు? మీరు ఎవరిని అభిమానిస్తున్నారు? ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ యొక్క అభిమానం అనేది ప్లే కార్డుల ద్వారా, సైన్ బోర్డుల ద్వారా, పెద్ద పెద్ద ఫ్లెక్సీల ద్వారా, లేక నోటి నినాదాల ద్వారా కాదు. మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క హృదయం ద్వారా, మీ యొక్క విశ్వాసం ద్వారా, మీ యొక్క సత్ప్రవర్తన ద్వారా, అంటే సదాచరణ ద్వారా వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. చాటింపు వేయాల్సిన అవసరం ఉంది. ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఆ అభిమానం నేడు వీధుల వెంట, బజార్ల వెంట ప్లే కార్డుల ద్వారా, సైన్ బోర్డుల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా వ్యక్తపరిచేటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. అలా కాదు సోదరులారా, మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క విశ్వాసం మరియు ఆచరణ ద్వారా, మీ యొక్క హృదయం ద్వారా, మీ యొక్క సత్ప్రవర్తన ద్వారా వ్యక్తపరచాలి. అది కూడా ఎవరైతే మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మీ యొక్క ప్రేమికుడు, మీ యొక్క అభిమాని ఉన్నాడో, మీ అభిమాన హీరో ఎవరైతే ఉన్నారో, ఆయన ఈ సర్వ జగత్ కోసం, సర్వలోకం కోసం, సర్వ మానవాళి కోసం చేసిన మహా ఉపకారాలు ఏమిటో, ఆయన ఇచ్చిన శాంతి సందేశం ఏమిటో మీరు నోటి ద్వారా, మీ ఆచరణ ద్వారా తెలియజేయాలి. నినాదాల ద్వారా, ఆవేశపూరిత ప్రసంగాల ద్వారా కాదు. సోదర మహాశయులారా, మీ అందరికీ తెలిసిందే విషయం. ఈనాడు అజ్ఞానంతో కొంతమంది, లేక సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందాలి, ప్రజల దృష్టిని నేను ఆకర్షించాలి అని సర్వ మానవాళి ప్రవక్త, సర్వ మానవాళి కారుణ్యమూర్తి, సర్వ మానవాళి శాంతి దూత, మానవ మహోపకారి, సర్వ మానవాళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యక్తిగత జీవితంపై అవాకులు చెవాకులు మాట్లాడే అటువంటి మూర్ఖులు మన సమాజంలో ఉన్నారు. అలాంటి మూర్ఖులకు మీరు ఆవేశంగా, మూర్ఖంగా సమాధానం ఇవ్వకండి. అలాంటి మూర్ఖులకు ఆ మానవ మహోపకారి, కారుణ్యమూర్తి, సర్వమానవాళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహా అద్భుతమైన సదాచరణ అయిన ఉత్తమమైన నైతిక నడవడికలు ఎలా ఉండేవో వాటిని మీ నోటి ద్వారా, మీ ఆచరణ ద్వారా తెలియచేయండి. ఇదే మీరు నిజమైన అభిమానాన్ని వ్యక్తపరిచేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. అదేవిధంగా మనం చూస్తున్నాము, ఈరోజు ప్రతి సమాజంలో కూడా చాలామంది వాళ్ళ వాళ్ళ అభిమాన నాయకులు ఉంటారు, వాళ్ళ వాళ్ళ అభిమాన హీరోలు ఉంటారు. కానీ ముస్లిం సమాజమా, మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో, మీరు ఎవరినైతే హీరోగా అనుకుంటున్నారో, ఆయన కేవలం మీకోసమే కాదు, ఆయన యావత్తు జగత్ కోసం, యావత్తు మానవాళి కోసం వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఆయన యావత్తు మానవ శాంతి మరియు సామరస్యత, ప్రేమ, అభిమానాలు పంచడం కోసం మరియు సమాజాన్ని ఉత్తమమైన నైతిక విధానంలో నడిపించడం కోసం వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఇది మీ యొక్క ఆచరణ ద్వారా సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ యొక్క అభిమానాన్ని ప్లే కార్డుల ద్వారా, రోడ్లపై వెంటగా ప్రదర్శించకుండా ఆచరణ ద్వారా వ్యక్తపరిచేటువంటి ఆవశ్యకత, అవసరం నేడు చాలా ఉంది. ఆ దిశగా అడుగులు వేయండి. అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని పొందండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.